హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఎర్రమల్ల కొండల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పల్పాడు గ్రామానికి పశ్చిమంగా 9 మైళ్ళ దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో కంబగిరి స్వామి ఉడుము రూపంలో ఉంటాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురం. ఇది ఎర్రమల్ల కొండల్లో ఉంటుంది. మొత్తము ఇక్కడ సరౌండింగ్ అంతా మొత్తము కొండ ప్రాంతాలే ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోతున్నది తేరు. తొందరలో ఇక్కడ తిరునాళ్ళ జరగబోతుంది. దానికోసం ఈ తేరుని అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం కొత్తది. ఇక్కడ లోపల ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది. ఇంతకుముందు ఒక 5 మెంబర్స్ అలా మాత్రమే వెళ్ళేవారు దర్శనం కోసము. ఇప్పుడు ఇది కొత్తగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందంట. మొత్తం దీన్ని బాగా నీట్గా రెడీ చేశారు. ఇది స్వామివారి ఎదురుగా నుండి చూస్తే సద్దల లక్ష్మమ్మ దేవాలయం అయితే ఉంటుంది. స్వామి గుడికా నుంచి ఎదురుగా చూస్తే ఇక్కడ చూసారా మొత్తము లోయ ప్రాంతాలు ఇవి, కొండలు లోయల ప్రాంతాలు ఇవి అన్నమాట. ఈ ఆలయంలోని మూల విరాట్ యొక్క రూపాన్ని అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మీరు చూడవచ్చు. శిలలో కొలువై ఉడుము రూపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని. ఇక్కడి స్వామి కాలికి చీము రావడం కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకొని బయటికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మీకు స్టోరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. పూర్వం 100 సంవత్సరాల కిందట మహర్షులు అందరూ కలిసి తపస్సు ఆచరించేవారు ఈ చెక్కలేరు అనే ప్రాంతంలో. ఇలా తపస్సు ఆచరిస్తూ ఉండగా రాక్షసులు వీళ్ళ తపస్సుకు ఆటంకాలను కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పుడు మహర్షులు అందరూ కలిసి స్వామివారిని వేడుకున్నారు. ఈ రాక్షసులను సంహరించమని స్వామివారిని వేడుకోగా స్వామివారు వచ్చి ఈ రాక్షసులందరినీ సంహరిస్తారు. అప్పుడు ఈ మహర్షులందరూ స్వామివారిని ఒక కోరిక కోరుతారు. మీరు ఇక్కడే కొలువై ఉండవలసిందిగా కోరుతున్నామని మహర్షులందరూ కోరుకోవడం జరిగింది. అప్పుడు స్వామివారు మీరు కోరుకున్న కోరిక తొందరలోనే నెరవేరుతుందని చెప్పి స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ మానవ రూపం దాల్చి ఈ ప్రాంతాన్ని సంచరిస్తూ ఉండేవారట. ఇక్కడ ఒకానొక సమయంలో ఇక్కడ ఒక ఆటవిక కన్యను చూసి స్వామివారు ఇష్టపడ్డారు. ఆ ఆటవిక కన్య పేరు సద్దల లక్ష్మమ్మ. ఆ ఆటవిక కన్య కూడా స్వామివారిని ఇష్టపడిందంట. వీరిద్దరి ఇష్టాలను తెలుసుకొని సద్దల లక్ష్మమ్మ వారి తల్లిదండ్రులు వీరికి వివాహము చేయడం జరిగింది. ఈ వివాహం గురించి తెలుసుకున్న నారదుడు లక్ష్మీదేవికి చెప్పడం జరిగింది. లక్ష్మీదేవి వచ్చి స్వామివారిని ఎందుకు స్వామి ఇంత పని చేశారు అని చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య స్వామివారు భరించలేక వెళ్ళిపోవడం జరిగింది. అట్లా వెళ్ళిపోతూ ఉండగా వీళ్ళు వెంటాడుతూ ఉన్నారు. లక్ష్మీదేవి ఒక పక్క, తర్వాత ఒక పక్క సద్దల లక్ష్మమ్మ. స్వామివారు ఇక్కడ ఒక ఉడుము రూపంలో సంచరిస్తూ ఒక శిలలోకి వెళ్ళిపోయారు. శిల రూపం దాల్చినారని చెప్పి చెప్తారు. అట్లా వెళ్తూ ఉండగా స్వామివారికి మోకాలికి కంప గుచ్చుకుందంట, అంటే ఒక ముళ్ళు గుచ్చుకుందంట. అదే ఇక్కడ ఉన్న కొండకే శిల రూపంలో ఉండిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి గారు స్వామికి ఎదురుగానే లక్ష్మీదేవి మాత కూడా శిల రూపంలో ఉండిపోయింది. ఈ విషయం గురించి తెలుసుకున్న సద్దల లక్ష్మమ్మ కూడా
శిల రూపము దాల్చింది. ఈ సిద్ధలక్ష్మమ్మ దేవాలయం కోనేరు పక్కనే ఉంది. ఈ స్టోరీ నాకు తెలిసిన వరకు మాత్రమే చెప్పాను. దీంట్లో వాస్తవం ఎంత ఉందో నాకైతే తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.